బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హఫీజ్పేటలోని 50 ఎకరాల భూ వ్యవహారమే దీనికి కారణంగా పోలీసులు గుర్తించారు. భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులం అంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నకిలీ సర్చ్ వారెంట్, నకిలీ ఐడి కార్డులు చూపించి హల్చల్ చేశారు. సర్చింగ్ పేరుతో మొబైల్స్ ను లాక్కున్నారు. తర్వాత సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ రావులను హాల్లో కూర్చోబెట్టి విచారణ చేస్తున్నట్టు నటించారు. తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల్ని బెడ్రూమ్లోకి బంధించి 3 అన్నదమ్ముల్ని కిడ్నాప్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 3 కమిషనరేట్లు అలర్ట్ అయ్యాయి. ఇటు ఐటీ శాఖ కూడా క్లారిటీ తీసుకున్న తర్వాత బ్యాచ్ నకిలీదని తెలుసుకున్నారు పోలీసులు అలర్ట్ కావడంతో నార్సింగ్ సమీపంలోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్ దగ్గర 3 విడిచిపెట్టి వెళ్లిపోయారు కిడ్నాపర్లు. అయితే మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉంటారని ఫిర్యాదులో బాధితులు తెలిపారు. వికారాబాద్ సమీపంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి జరిగిన కిడ్నాప్ ఉదంతంలో అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. కూకట్పల్లిలో ఆమెను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎవరెవరి మీద కంప్లైంట్ లో అనుమానాలు పేర్కొన్నారు? అఖిలప్రియతో పాటు ఇంకెవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? అయితే నిన్న రాత్రి కిడ్నాప్ వ్యవహారం సంబంధించి, బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారం సంబంధించి ఇప్పటికీ అఖిలప్రియని అరెస్ట్ చేసినట్టుగా సమాచారం వచ్చింది. కూకట్పల్లిలో అఖిలప్రియని అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి అటు విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా హఫీజ్పేటలో ఉన్న 50 ఎకరాల ల్యాండ్ వివాదం సంబంధించి పూర్తిగా దీంట్లో ఈ ల్యాండ్ సెటిల్మెంట్ సంబంధించి వ్యవహారంలోనే కిడ్నాప్ జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తంగా 3 అటు ప్రవీణ్ రావు, నవీన్, తర్వాత సునీల్ రావు 3 కూడా బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. హఫీజ్పేటలోని 50 ఎకరాల భూ వ్యవహారమే దీనికి కారణంగా పోలీసులు గుర్తించారు. భూమా నాగిరెడ్డి హయాం నుండి ఈ భూ వివాదం కొనసాగుతోంది. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ సోదరుడు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులం అంటూ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నకిలీ సర్చ్ వారెంట్, నకిలీ ఐడి కార్డులు చూపించారు. సర్చింగ్ పేరుతో మొబైల్స్ ను లాక్కున్నారు. వాళ్ళ ఫోన్లను, ల్యాప్టాప్లను కూడా లాక్కోవడం జరిగింది. తర్వాత సునీల్ రావు, నవీన్ రావు, ప్రవీణ్ రావులను హాల్లో కూర్చోబెట్టి విచారణ చేస్తున్నట్లుగా నటించారు. ఈ సందర్భంలో మిగిలిన కుటుంబ సభ్యుల్ని బెడ్రూమ్ లో పెట్టి డోర్ వేసి బంధించడం జరిగింది. ఆ తర్వాత 3 అన్నదమ్ముల్ని కిడ్నాప్ చేశారు, కారులో తీసుకెళ్లారు. ఇందుకు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐటీ డిపార్ట్మెంటా కాదా అనేది రూఢీ చేసుకున్నారు. వచ్చింది ఐటీ డిపార్ట్మెంట్ వారు కాదని పోలీసులు చెప్పిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయి నార్సింగి సమీపం వరకు కూడా సెర్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో నార్సింగి సమీపంలో మై హోమ్ అవతార్ దగ్గర బాధితులను విడిచిపెట్టి కిడ్నాపర్లు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉంటారని బాధితులు అనుమానంగా పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. వికారాబాద్ సమీపంలో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కూకట్పల్లిలో ఆమె భర్త భార్గవరావు ప్రస్తుతం అబ్స్కాండింగ్ లో పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రాత్రి జరిగిన కిడ్నాప్ ఉదంతం కేసులో ప్రస్తుతం మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకున్న లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, భూమా అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమె భర్త భార్గవరావు అబ్స్కాండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పూర్తి వివరాలు ఏంటి? కేసులో ఎవరెవరు ఉండబోతూ ఉన్నారు? ప్రస్తుతం వారి కంప్లైంట్ లో ఎవరెవరి పేర్లు నమోదు చేశారు? ప్రధానంగా ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళు మొదటి నుండి అనుమానం వ్యక్తం చేస్తున్నది కూడా భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ పైనే వాళ్ళ అనుమానం వ్యక్తం చేస్తూ నిన్న పోలీసులకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ బేస్డ్ చేసుకుని నిన్న పోలీసులు మొత్తం కూడా దర్యాప్తు చేపట్టారు. చివరికి వాళ్ళ తెల్లవారుజామున 4 గంటలకు ప్రవీణ్ రావుతో పాటు అతని ఇద్దరు సోదరులు సేఫ్ గానైతే బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం అయితే బోయిన్పల్లి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆమెను మహిళా పోలీస్ స్టేషన్ కి తరలించారు. మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమెని విచారించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం అధికారులు అదే విషయాన్ని చెప్తున్నారు. అఖిలప్రియకు సంబంధించి ఆమె పైన ఫిర్యాదు రావడం జరిగింది. ప్రధానంగా ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ప్రవీణ్ రావు అలాగే నవీన్, సునీల్ వీళ్ళు ముగ్గురు కిడ్నాప్ అయిన ఉదాంతం పైన భార్గవ్ పైన ప్రధానంగా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అరెస్ట్కి అంటే అదుపులోకి తీసుకోవడానికి సంబంధించిన విషయంలో కూడా భూమికి సంబంధించిన అంటే ల్యాండ్ వివాదమే ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఆ వివాదం కూడా భూమా నాగిరెడ్డి నుండి కూడా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఆ తర్వాత భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ వీళ్ళని కలవడం, వీళ్ళతోటి మాట్లాడడం కూడా జరిగింది అనేది కూడా 2 ఏళ్ల క్రితం మాట్లాడినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం పైన మొత్తం కూడా గత 2 ఏళ్లుగా వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే నిన్న వాళ్ళని ఎట్టకేలకు కిడ్నాప్ చేసి మొత్తం ల్యాండ్ని సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ల్యాండ్కు సంబంధించిన దాంట్లో కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్ల మధ్య ఉన్న విభేదాలు మాపైకి వస్తున్నాయి, మమ్మల్ని అనవసరంగా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు అనేది ఒకవైపు ప్రవీణ్ రావుకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షన్ మనకు వినబడుతుంది. మరొక వైపు నిన్న రాత్రి జరిగిన కిడ్నాప్ లో కూడా చంద్రబోస్ అనే వ్యక్తి పేరు వినబడుతుంది. అతను భార్గవ్ కు సంబంధించిన వ్యక్తిగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫోటోలు చూపించినప్పుడు కూడా వీళ్ళు ఇద్దరు అంటే ఒక ఇద్దరు ఫోటోలని పోలీసులు వాళ్ళకు కుటుంబ సభ్యులకు చూపించడం జరిగింది. నిన్న రాత్రి కిడ్నాప్ అయిన తర్వాత వాళ్ళ తెల్లవారుజాము వరకు కూడా ఆ ఫోటోలు చూపించినప్పుడు కూడా ఫోటోలలో ఉన్న ఇద్దరిని గుర్తించడం, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా భార్గవ్కి సంబంధించిన సంబంధీకులు కావడం, దీంతో వాళ్ళ అనుమానం కూడా మరింత ఎక్కువగా కావడం. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మనీష్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులో కూడా వీళ్ళిద్దరికి సంబంధించిన అనుమానమే ఉంది. అంటే అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవులపైనే మాకు అనుమానం ఉంది, వాళ్ళని కిడ్నాప్ చేశారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈమెను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాత్రి విషయం తెలిసిన తర్వాత జూబ్లీ హిల్స్ లో ఉన్న అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ మాత్రం ఆమె అందుబాటులో లేదు. అలాగే కుకటిపల్లిలో భార్గవ్కి సంబంధించిన ఇల్లు కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్లారు. అక్కడ కూడా వాళ్ళు మాత్రం అందుబాటులోకి రాలేదు. వాళ్ళిద్దరి కోసం దాదాపు 5కు పైగా కూడా టీములు ఉదయం నుండి కూడా గాలించడం మొదలుపెట్టాయి. కానీ చివరకు అఖిలప్రియని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అలాగే భార్గవ్ను కూడా విచారించే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో ప్రధానంగా ఉన్నది భార్గవ్, ఎందుకంటే ఈ ల్యాండ్కి సంబంధించిన సెటిల్మెంట్ మొత్తం చేస్తున్నది కూడా ల్యాండ్, అతనికి సంబంధించిన వ్యక్తి చంద్రబోసు, వీళ్ళిద్దరే ఈ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. కాబట్టి భార్గవ్ను కూడా అదుపులోకి తీసుకుంటే మొత్తం ఈ కేసు వెనకాల అసలు ఉదాంతం ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అంటే కిడ్నాప్కు గురైన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు మాత్రం ముందుగా ల్యాండ్ వివాదం కాదు అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే భార్గవ్ పేరు అలాగే చంద్రబోస్ పేరు వినపడిందో అప్పుడే మొత్తం వ్యవహారం ఎవరు కిడ్నాప్ చేశారనేది చాలా స్పష్టంగా వాళ్ళొక కొలిక్కి వచ్చి పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేయడం, వెంటనే ఈ కిడ్నాప్ మొత్తం కూడా ఆ పోలీసులు అలర్ట్ అయి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. మరి భార్గవ్ అదుపులోకి తీసుకొని అతను విచారించిన తర్వాత ఈ ల్యాండ్కు సంబంధించిన వివాదం కావచ్చు, లేకపోతే ఈ ముగ్గురు కిడ్నాప్కు గురైన వ్యవహారం కావచ్చు, మొత్తం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే అఖిలప్రియను అదుపులోకి తీసుకున్నారు. బేగంపేటలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ ఆమెను విచారించే అవకాశం అయితే కనబడుతూ ఉంది. రాధాకృష్ణ, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? రాత్రి పోలీసులు చాలా వేగంగా చాలా చాకచక్యంగా వ్యవహరించి వారిని ఊరు దాటిపోకుండానే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే కిడ్నాప్ కు ప్రయత్నించారో వారిని ఎక్కడ ఉంచారో, ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు, ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు? రెండో విషయం, ఇప్పుడు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం కనపడుతుంది? ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతూ ఉన్నారు, ఫైల్ చేశారు? మొత్తం చక్రి ఈ కేసులో ప్రధానంగా ఒక్కసారిగా కొలిక్కి రావడానికి కారణం మాత్రం
ఇంట్లో దాదాపు వాళ్ళు గంటన్నర పాటు ఇంట్లోనే ఉన్నారు. అంటే 7 గంటల 5 నిమిషాల ప్రాంతంలో ప్రవీణ్ రావు ఇంట్లోకి దాదాపు 15 మంది 2 వెహికల్స్లలో వాళ్ళు ఐటీ అధికారులం అంటూ కూడా వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు గంటన్నర ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లోనే ఉండి మహిళలను పిల్లలందరినీ కూడా ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళని ఉంచిన తర్వాత ప్రవీణ్, నవీన్, సునీల్ వీళ్ళు ముగ్గురిని కూడా మరొక రూమ్లో ఉంచి వాళ్ళని వరుసగా విచారించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అంటే ఈ కిడ్నాప్కు గురైన 15 మందికి సంబంధించిన దాంట్లో ఒక కిడ్నాపర్ భార్గవ్ పేరు చెప్పడం, అలాగే అదే ప్రాంతంలో భార్గవ్కి సంబంధించిన అనుచరుడిగా చెప్తున్న చంద్రబోసు ఉండడం, ఈ మొత్తం వ్యవహారంతో ఒక్కసారిగా వీళ్ళు ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ తర్వాతనే వాళ్ళు 15 మందిలో ఇద్దరిని గుర్తుపట్టడం, పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దాంతో ఒక్కసారిగా వీళ్ళు అలర్ట్ అయ్యారు. అదే క్రమంలో పోలీసులు కూడా వీళ్ళతోటి మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అఖిలప్రియ కావచ్చు, భార్గవ్ కావచ్చు, వీళ్ళతోటి మాట్లాడిన తర్వాతనే వాళ్ళని ఔటర్ రింగ్ రోడ్ వద్ద వదిలిపెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం మాత్రం వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసిన తర్వాత కారులో మొహానికి మాస్కులు వేసి కారులో కింద పడ్డబెట్టారు. అంటే సీట్ల కింద పడుకోబెట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. వాళ్ళ పట్ల మిస్బిహేవ్ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళని చిలుకూరు వద్ద అంటే చిలుకూరు రోడ్డు దాటిన తర్వాత మొయినాబాద్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్లో వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్ళ ద్వారా కొన్ని ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు కూడా పెట్టించుకున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కొన్ని ఐప్యాడ్లు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తున్న అంశం మనకు తెలుస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 6 సెక్షన్ల కింద వీళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్స్ ఇందులో కిడ్నాప్తో పాటు బెదిరింపులకు సంబంధించడం, అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసు, మొత్తం 6 సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రాత్రి కిడ్నాప్కు పాల్పడ్డ 15 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటుగా ఇప్పుడు అఖిలప్రియను కూడా అదుపులోకి తీసుకున్నారు. భార్గవ్ని కూడా అదుపులోకి తీసుకుంటే ఈ కేసు మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాధాకృష్ణ, అసలు ఈ కేసుకి బేస్ ఎక్కడ ఉంది? ఎక్కడ నుంచి ఈ వివాదం మొదలైంది? భూమా నాగిరెడ్డి సమయం నుంచి వివాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ప్రెస్ మీట్ మాట్లాడారు, ఈ బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడారు. వారు కూడా పూర్తి వివరాలు తెలియజేయలేదు. ఏంటి అక్కడ మెలిక ఎక్కడుంది? అసలు సమస్య ఎక్కడొచ్చింది? ఇంత బాహటంగా కిడ్నాప్ చేసి ఇంత హైడ్రామా చేసి పోలీసులకి ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. 2 ఏళ్ల క్రితం తాము ఈ భూమికి సంబంధించిన వివాదాన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశామనేది వాళ్ళు చెప్తున్నారు. అందులో ప్రధానంగా 50 ఎకరాల భూమి ఇది హఫీజ్పేట్లో ఉంది. ఇందులో చాలా మంది పార్ట్నర్స్ కూడా ఉన్నారనేది వాళ్ళ కుటుంబ సభ్యులే నేరుగా చెప్తున్నారు. ఆ పార్ట్నర్స్లో నుంచి ఒకరి వద్ద తాము భూమిని కొనుగోలు చేశాము. ఆ భూమిని కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆ సదరు వ్యక్తికే తాము అప్పగించాము అనేది ప్రవీణ్ రావుకు సంబంధించిన సోదరుడు ప్రతాప్ రావు చెప్తున్నాడు. అతనే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తున్నాడు. అతను అడ్వకేట్గా ఉన్నాడు. ఈ మొత్తం కేసుల వ్యవహారాలన్నీ కూడా అతనే చూస్తున్న సందర్భం ఉంది. అతను చెప్తున్న వర్షన్ మాత్రం తాము ఈ హఫీజ్పేట్ 50 ఎకరాల ల్యాండ్ని మరొక వ్యక్తి అంటే ఆ పార్ట్నర్స్లలో ఉన్న ఒక పార్ట్నర్ నుండి తాము కొనుగోలు చేశాము. దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు పూర్తి చేశాము. ఏదైనా ఇబ్బందులు ఉంటే అతనితోటి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక 5 పార్ట్నర్లు ఉంటే 4 పార్ట్నర్లు ఒక పార్ట్నర్ దగ్గర నుండి అతను కొనుగోలు చేశాడు. కాబట్టి మిగిలిన 4 పార్ట్నర్స్ కూడా అతని దగ్గరకు వెళ్ళి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, భూమికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఏదైనా సరే అతని ద్వారా చూసుకోవాలి. కానీ కొనుగోలు చేసిన మా వద్దకు వచ్చి మమ్మల్ని బెదిరింపుల పాల్పడితే ఎలాంటి లాభం ఉంటుందనేది వాళ్ళ వర్షన్ వినబడుతుంది. మరొక వైపు హఫీజ్పేట్కి సంబంధించిన ల్యాండ్ వ్యవహారం పైన ఉన్న వివాదం పైన కూడా కొన్ని రోజుల క్రితమే సుప్రీంకోర్టు నుండి ఒక ఆర్డర్ వచ్చింది అనేది కూడా ప్రతాప్ రావు చెప్తున్నాడు. ప్రవీణ్ రావు సోదరుడు ప్రతాప్ రావు చెప్తున్న సందర్భం ఉంది. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి భూమా నాగిరెడ్డి నుండి ఈ వివాదం ఒకవైపు కొనసాగుతుంది, మరొక వైపు కోర్టుల్లో కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాతనే తాము భూమిని కొనుగోలు చేశామన్నది ప్రవీణ్ రావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు ప్రవీణ్ రావుని కిడ్నాప్ చేశారు? ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే ఎవరైతే డబ్బులను తీసుకున్నారో అంటే ప్రవీణ్ రావు వాళ్ళ ఫ్యామిలీ నుండి భూమిని కొనుగోలు చేసినప్పుడు డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళాలి, అతన్ని నిలదీయాలి, అతని నుంచి డబ్బులు తీసుకోవాలి. కానీ తాము కొనుగోలు చేశాము, అన్ని రకాల లావాదేవీలు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు తమ వద్దకి వచ్చి మమ్మల్ని బెదిరించడం, కిడ్నాపులు గురి చేయడం, ప్రాణహాని తమకు ఉండేలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వర్షన్ వినబడుతుంది. మరి పోలీసులు దర్యాప్తులో ఈ కిడ్నాప్ వ్యవహారం మొత్తం కూడా ల్యాండ్కు సంబంధించిన వ్యవహారమేనా లేకపోతే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నది అఖిలప్రియతో పాటు భార్గవ్ వీళ్ళిద్దరు కూడా అదుపులోకి వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో విషయాలు తెలిసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే
ల్యాండ్కు సంబంధించిన వివాదమే ఈ కిడ్నాప్ కారణం అనేది తాము ఒక అంచనాకు వచ్చాము అన్నది మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. మిగతాది మాత్రం పోలీసుల విచారణలో తెలుస్తుంది అనేది వాళ్ళ వర్షన్. రాధాకృష్ణ పొద్దున్న ప్రతాపరావు మాట్లాడుతూ ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్కి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారో వీళ్ళకి ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదని ఒక పాయింట్ చెప్పారు. అదొక పాయింట్ అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అఖిలప్రియ కావచ్చు, భూమా నాగిరెడ్డి కావచ్చు, భార్గవరామ్ కావచ్చు, అతని సోదరుడు కావచ్చు, వీరంతా దీంట్లో స్టేక్ హోల్డర్సా లేదంటే ఓన్లీ మీడియేటర్ సెటిల్మెంట్ చేయడానికి వచ్చారా? ప్రతాపరావు చెప్తున్న దాంట్లో మాత్రం వీళ్ళు ఒక పార్ట్గా ఉన్న పార్ట్నర్స్, అంటే ఒక నలుగురు పార్ట్నర్స్ ఉంటే అందులో వీరు కూడా ఒక పార్ట్నర్స్ అయి ఉండవచ్చు అనేది అతను చెప్తున్న అంశము. ప్రతాపరావు మాత్రం పూర్తి స్థాయిలో ల్యాండ్కు సంబంధించిన దాంట్లో మాత్రం వివరాలు వెల్లడించడానికి మాత్రం నిరాసక్తిగానే ఉన్నాడు. తాము పోలీసులకు అన్ని రకాల విషయాలను తాము తెలియజేశామనేదే అతను చెప్తున్నాడు. మరొక వైపు ఈ ల్యాండ్ వివాదంలో కనుక చూసుకుంటే మాత్రం 2 ఏళ్ల నుండి ఈ వివాదం కొనసాగుతుంది అంటే ఈజీగా వీళ్ళు పోలీసులను ముందు సంప్రదించాల్సి ఉండేది. ఒకవేళ ఇలాంటి వ్యవహారం అంటే 2 ఏళ్ల నుండి ఇద్దరి మధ్య వివాదం భూమికి సంబంధించింది కొనసాగుతుంది, తరచూ తమకు బెదిరింపులు వస్తున్నాయని వాళ్ళు కుటుంబ సభ్యులే చెప్తున్న నేపథ్యం ఉంది. ఆ సమయంలో మరి ఎందుకు కుటుంబ సభ్యులకు పోలీసులకు వీళ్ళు ఫిర్యాదు చేయలేదు అనేది ఒకవైపు వినపడుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. మరొక వైపు ఈ కిడ్నాప్ ఉదాంతంలో ఎలాంటి ప్రాణహాని జరగకుండా సేఫ్గా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఏ విధంగా ఉండేది అనేది కూడా ఒకవైపు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసులు చెప్తున్న వర్షన్ కానీ ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్న వర్షన్లో పూర్తి స్థాయిలో క్లారిటీ మాత్రం ఒకటి మిస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ల్యాండ్కు సంబంధించిన లావాదేవీలపైన ఎందుకు పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. కేవలం అఖిలప్రియ భార్గవులకు సంబంధించిన వాళ్ళతోటే ఎందుకు వీళ్ళకు విభేదాలు వస్తున్నాయి. మిగిలిన పార్ట్నర్స్ అని ఏకంగా ప్రతాపరావే చెప్తున్నప్పుడు మిగిలిన పార్ట్నర్స్ తోటి ఎందుకు విభేదాలు లేవు, కేవలం ఈ ఒక్క కుటుంబంతో ఎందుకు విభేదాలు ఉన్నాయి అనేది మాత్రం పోలీసుల విచారణలోనే మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ రాధాకృష్ణ ఇంత హై ప్రొఫైల్ కేసులో అంత లేమ్ అంటే చాలా డ్రామాటిక్ గా జరిగింది వ్యవహారం అంతా కూడా. నిన్న ఐటీ డిపార్ట్మెంట్ అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి ఫేక్ అన్ని చూపించి వాళ్ళని తీసుకువెళ్ళడం, బలవంతంగా సంతకాలు చేయించుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళని దారిలో వదిలేసి వెళ్ళిపోవడం. అంటే ఒకవేళ బలవంతంగా చేసుకున్నా కూడా రేపొద్దున్న ఇంత హై ప్రొఫైల్ కేసు బయటకు రాకుండా ఉంటుందా, నిందితులు దొరకకుండా ఉంటారా, ఎట్లా చూడాలి దీన్ని? గతంలో కూడా ఇలాంటి సందర్భాలు మనం చూసాము. ఒక వ్యక్తిని భూమికి సంబంధించిన లావాదేవీలోనే కిడ్నాప్ గురి చేయడము, ఆ తర్వాత పోలీసులు కేసును ట్రేస్ అవుట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఇలాంటి హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులను కిడ్నాప్ చేసి తర్వాత ఏ విధంగా తప్పించుకుందాం అనుకున్నారన్న దానికి సంబంధించి మాత్రం పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది. రెక్కీ నిర్వహించిన తర్వాతనే ఈ కిడ్నాప్ మొత్తం కూడా పాల్పడినట్లుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కిడ్నాప్లో పాల్గొన్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 15 మందిలో చంద్రబోస్ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. అతనే మొత్తం కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి రెక్కీ నిర్వహించడమే కాకుండా వెహికల్స్ని అరేంజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని ఒక ఫామ్ హౌస్ మొయినాబాద్ రోడ్లో ఉన్న ఒక ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లడం, అక్కడ వాళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించుకోవడం, ఈ వ్యవహారం అంతా నడిపింది కూడా అతనే అని చెప్తున్నారు. అలాగే వాళ్ళని తీసుకెళ్లే సమయంలో 15 మందిలో దాదాపు 5 మందికి పైగా వాళ్ళంతా కూడా తరచూ మొబైల్స్ మాట్లాడుతూనే ఉన్నారనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మా బాస్ వస్తాడు, బాస్ వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాడంటూ కూడా తమని బెదిరించినట్లుగా ప్రతాపరావుకి అతని సోదరులు చెప్పినట్లుగా కూడా అతను చెప్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ వెనకాల ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తి మరెవరో కారు భార్గవ్ అనేది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో ఇప్పటి వరకు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఆ ల్యాండ్ వివాదం ఉన్నది, వీళ్ళిద్దరి మధ్యలోనే కొనసాగుతున్నది వివాదం. 2 ఏళ్ల క్రితం కూడా మమ్మల్ని బెదిరించారు, ఇలాంటివి జరిగాయి అనేది కూడా ప్రతాపరావు చెప్పాడు. కాబట్టి ఆ కోణంలోనే విచారణ చేపట్టి ఎట్టకేలకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా వాళ్ళనైతే వదిలేసి వెళ్లారు. 15 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అఖిలప్రియను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక భార్గవ్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు ఈ మొత్తం కిడ్నాప్ వెనక ఉన్న విషయాలు ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. మరి ల్యాండ్ వివాదం అనేది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి మిగిలిన పార్ట్నర్స్ అంటే ఆ ప్రతాపరావు చెప్తున్న దాంట్లో దాదాపు కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు 50 ఎకరాలకు సంబంధించిన భూమిలో. వాళ్ళతోటి విభేదాలు లేవు, ఈ ఒక్కరితోటే విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళందరూ ఉంటే అందరితో కలిపి విభేదాలు ఉండాలి, కేవలం ఒక్కరితోటి ఎందుకు విభేదాలు ఉన్నాయి, వీళ్ళకి కావాల్సిన పైకం అంటే ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు రాకుండా వీళ్ళని అడ్డుకున్నారా లేకపోతే ఏం జరిగింది అనేది
పోలీసుల విచారణలో తెలిసే అవకాశం అయితే కనబడుతూ ఉంది. ఖచ్చితంగా విచారణ సందర్భంలో తెలియాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. మరొక ప్రశ్న ఏంటంటే, ఎందుకు ల్యాండ్కు సంబంధించినటువంటి విషయాలు బయటకు చెప్పడం లేదు?